లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయో అక్కడ ముంబైలోనే తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రజలు ఉన్నారు. దాని గురించి మీరు ఏమన్నా అంటే పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలసపోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి. ఇవాళ 100 రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నివారించాలనేది మా ప్రభుత్వ విధానం. జాతీయ స్థాయిలో మేము తీసుకున్న ఎన్ఆర్ఈజిఎస్ అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి. ఒకవేళ వాళ్ళ నైపుణ్యం ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయినారు. ముంబైయే కాదు, ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా ఐటీ నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు. అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు. వాళ్ళందరికీ పని కల్పిస్తాం, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. వాళ్ళ ఆదాయము వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈరోజు మా దృష్టిలో ఎవరైనా ఊరు ఇచ్చిన తర్వాత అది ఇతర రాష్ట్రమా ఇతర దేశమా అనే కొలబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలనేది మా విధానం. తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సార్ రమేష్, నేను ఎన్టీవీ నుంచి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాణవాయు లాంటిది ఐటీ ఎగుమతులు, అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. 100 రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు లేవు, చాలా భయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చింది? వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా? గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగాన్ని వేరే రకంగా ఉంది, మీరేం చేయబోతున్నారు? అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టిల్ అవుద్ది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతుంటుంది. ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి. ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు, తక్కువ కడిగితే అమ్మడం ఎందుకని వీళ్ళు అనుకుంటారు. సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. హైదరాబాదు నగరానికి సహజ సిద్ధమైన వనరులు, అవకాశాలు, పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎక్కడా పడిపోలేదు, కానీ కొంత ఆగుతుంది. ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది. మనకు 3 నెలలు అసెంబ్లీకి పోయింది, మళ్ళీ ఒక 4 నెలలు పార్లమెంట్కి పోయింది. ఈ 7 నెలలల్లో రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు. ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొద్ది మందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు, ఒక పాలసీ తీసుకొస్తాం. 3 4 మోనపలి చేసి వాళ్ళ చేతుల్నే మొత్తం గుత్తాధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది. పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు, బి పాసు, ఐ పాసు, టీ పాసు ఏదో అన్నాడు కదా, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే, మాన్యువల్గా పెట్టిర్రు. అవి కూడా నిన్నమన్న చర్చలైనా బాలకృష్ణ తెలుసు కదా. అట్లా హలో నెక్స్ట్ సార్ ఎస్ఎస్ఆర్ శాస్త్రి, నవ తెలంగాణ. సార్ సార్ ఈ గృహజ్యోతి స్కీమ్కి సంబంధించినటువంటి ప్రశ్న సార్. మీరు 38 లక్షల మందికి గృహజ్యోతి అమలవుతుందని చెప్పినారు సార్, కానీ రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 52 లక్షల మందికి గృహజ్యోతి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ప్రజాపాలన కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పని ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు, కానీ ఎమ్మెల్సీ